నమస్తే అందరికీ. సో మన ఆహాలో జూలై 3న ఒక షో స్టార్ట్ అవ్వబోతుంది. సో ఏం షో మాకు తెలియంది అని అనుకుంటుర్రా? అయితే టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక షో స్టార్ట్ అవ్వబోతుంది. సో దీంట్లో మనకు తెలిసినంత వరకు పేరుని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో ఎలా ఉండబోతుంది, ఎట్లా అంటే ఎలాంటి కేటగిరీ తీసుకోబోతున్నారు అనేది మనతో యాంకర్ ఉంది, ఆ షో యాంకర్. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే రష్మి గారు, ఎట్లున్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. ఎస్, మీరు చూస్తే తెలుస్తుంది మంచిగా ఉన్నారు. ఎప్పటి నుండో మంచిగా ఉన్నారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అంతా దేవుడి దయ వల్ల. సో అసలు అంటే ఇంతకు ముందు ఎప్పుడో చూసినప్పటి నుండి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది కదా మీరు ఈటీవీ షోస్ చేస్తూ. అప్పటి నుండి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అసలు? నజర్ నలగే అలా ఏం లేదండి. ఐ థింక్ మూవింగ్ ఫార్వర్డ్ మీరు కూడా ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ బెస్ట్ టు లుక్ గుడ్. పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దెమ్ సెల్స్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వాట్ టు ఈట్, హౌ టు ఎక్సర్సైజ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏది అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయనివి బాగా అవాయిడ్ చేస్తే అన్నీ బాగుంటాయి. సో యా, ఓకే, ఓవర్ ఇండల్జెన్స్ కాకుండా ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా అందరికీ తెలిసినట్టే. ఇంకా దేర్ ఇస్ నో మోర్ సీక్రెట్ అబౌట్ ఇట్. అంటే మోస్ట్లీ పీస్ఫుల్గా ఉండడం అట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారు? మా లైన్ ఆఫ్ వర్క్ లో పీస్ ఎక్కడ ఉంటది? ఎందుకు ఉండదు రష్మి గారు? ఏదో ఒక రోజు వచ్చినప్పటికీ ఇంకా చాలు, ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, పీస్ మొత్తం పోతుంది, పీస్ అయిపోతుంది. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే నాకు మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు, మీ పోస్ట్ల ద్వారా కొంతమంది ప్రొఫైల్స్ ఓపెన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు. అంటే ఏ డ్రామా వాట్ వి సీ ఆన్ సోషల్ మీడియా ఇస్ ఓన్లీ హైలైట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో యా, మనం ఏది పెట్టాలనుకుంటే అదే పెడతాము. ట్రూ. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ సర్టన్ కమోషన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. అది ప్రతి ఒక్క లైఫ్లో తప్పదు. ఎవరు అంటే మనం ఉన్న ఇప్పుడు ఈ కాలంలో ఇన్ ద ఫాస్ట్ పేస్డ్ లైఫ్ దట్ వీ లివ్, పీస్ అనేది అది చేస్ చేయడం తప్ప అది రావడం కష్టం. బట్ ఉన్న వాటిలో కాలం మారుతూ మనం కూడా దాంతో పాటు మారాలి. వాట్ ఎవర్ ఇస్ ద ట్రెండ్ నౌ, వీ హ్యావ్ టు ఫాలో టు ఇట్, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. కరెక్ట్, మీరు ఇందాక అన్నది కరెక్ట్. పీస్ని చేజ్ చేస్తున్నాం మనం. యా, పీస్ని చేజ్ చేస్తున్నాము. ఓ వి గాట్ పీస్, ఓకే, సో వీకెండ్ ఎక్కడో వెళ్ళిపోవాలి, ఏదో ఒక చోట వెళ్ళిపోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, మనకి ఏది ప్రొడక్టివ్ అని అట్లాంటివి కూడా మెటీరియలిస్టిక్ అయిపోయినాయి. సో మన షో గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎస్, ఫిలాసఫికల్ టాపిక్లో వెళ్ళిపోతున్నాము. బట్ ఎస్, టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ షో అనేది 10 ఇన్ఫ్లుయెన్సర్స్, అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ ప్లాట్ఫామ్ చాలా ప్లస్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బికాజ్ డిఫరెంట్ వర్గాల నుంచి వీళ్ళు వచ్చారు. జస్ట్ ఏదో ఒక స్పెసిఫిక్ వాటి మీద కాంపిటీషన్ కాకుండా ఇట్స్ ఆల్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్. అండ్ యాజ్ కాంటెంట్ క్రియేటర్స్ కానీ, యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళు ఒక ప్రొడక్ట్ని ఎలా పబ్లిక్కి సెల్ చేయగలుగుతారు, కన్విన్స్ చేయగలుగుతారు, ఆడియన్స్ వాళ్ళ మీద ఎలాంటి నమ్మకం చూపిస్తారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దాట్. అండ్ ఇక్కడ ఉన్న సెట్లో ఉన్న జ్యూరీ మెంబర్స్ కాకుండా, లక్ష్మి గారు అండ్ హర్ష గారు కాకుండా ఆడియన్స్ కూడా ఉన్నారు. దేర్ ఇస్ లైవ్ ఆడియన్స్ పోల్ హ్యాపెనింగ్. సో ఆడియన్స్ కూడా ఉన్నారు. అండ్ మన గాడ్ అనేది ఆడియన్సే కదా, ఆడియన్స్ ఇస్ అవర్ దేవత. సో ఆడియన్స్ ఒపీనియన్ కూడా ఇందులో 50% మ్యాటర్స్. వాళ్ళ స్కోర్స్ అండ్ ఆల్. ఓకే, అంటే ఎంతమంది ఉంటారు అన్నట్టు ఆడియన్స్? ఇన్ఫ్లుయెన్సర్ 10 మంది, 10 ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య కాంపిటీషన్. ఓకే, అంటే ఇది ఒక రియాలిటీ షో రియాలిటీ షో అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క టాస్క్ ఇస్తారన్నట్ట ఎట్లా? యా, ప్రతి అంటే అండ్ ఇట్ ఈస్ ఆల్ సోషల్ మీడియా కనెక్టెడ్. అంటే ఒక క్రియేటర్ ఏం చేస్తారు, ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన బ్రాండ్ నుంచి వాళ్ళు చూస్ చేసుకొని క్రియేట్ చేశారు, రైట్? వాళ్ళ కంఫర్ట్ బట్టి, వాళ్ళ కంఫర్ట్ లొకేషన్ బట్టి, వాళ్ళు ఎన్ని కావాలంటే ఎన్నిసార్లు టేకులు కావాలంటే అట్లా చేసుకుంటూ ఇప్పటిదాకా ఒక అంటే ఎట్ దేర్ ఓన్ కన్వీనియన్స్, ఎట్ దేర్ ఓన్ కంఫర్ట్ వాళ్ళు ఇప్పుడు దాకా చేశారు. బట్ ఇప్పుడు ఆ 4 గోడల నుంచి బయటికి వచ్చి, 4 వాల్స్ మధ్యలో కాకుండా ఆ 4 గోడల నుంచి బయటికి వచ్చి, దాని తర్వాత వాళ్ళకి ఇచ్చిన సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఎలా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో బేసిక్లీ సిచ్యువేషన్ మేము వాళ్ళకి ఇస్తాము, కాంటెంట్ మేము వాళ్ళకి ఇస్తాము, ప్రొడక్ట్ మేము వాళ్ళకి ఇస్తాము, అది. ఓకే, సో బేసిక్గా రష్మి గారు, మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే డిఫరెంట్ జానర్స్లో ఉన్నారు. ఇన్ఫర్మేటివ్ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఉన్నారు, సో కొంతమంది సినిమా రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అంటే అన్ని కేటగిరీసా లేకపోతే ఆల్ కేటగిరీస్? ఇందులో ఫుడ్ వాళ్ళు, ఇందులో ఫుడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాట్ యు సే కామెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు,
టెక్ వాళ్ళు ఉన్నారు. సో దే డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్. మరి అట్లాగే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకు బాగా పాపులర్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. సో అట్లా కాకుండా మనకి మీమ్స్ ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అవును. సో మీమర్స్ ఏమన్నా తీసుకున్నారా? ఐ థింక్ ప్రతి ఒక్కరు కాంటెంట్ మీమ్స్ అయితే కాంటెంట్లో ఏదైనా ఫన్నీగా ఉంటే దాన్ని క్యాప్చర్ చేసుకొని అంటే చేస్తారు. ఫేమస్ మీమ్ పేజెస్ ఉన్నాయి. అవును. సో ఓకే, నేను అంతగా ఫాలో అవ్వను. సో నా మీద వచ్చింది తప్ప నాకు తెలియదు వేరే మీమ్స్ జరుగుతున్నాయి. నో అంత లేదు. ఐ డోంట్ థింక్ ఎనీ మీమ్స్, ఓన్లీ కాంటెంట్ క్రియేటర్స్. ఓకే. సో ఈ ఎలిమినేషన్ అనేది ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటుంది? అది షో చూస్తే తెలుస్తుంది కదా. అంటే ఒక్కొక్కరిని లేపేస్తూ ఉంటారు ఒక్కొక్క ఎపిసోడ్లో. ఇప్పుడు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక్కలే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కలే కాబట్టి ఆ టాప్ పొజిషన్లో ఒక్కలే ఆ పొజిషన్లో కూర్చోగలుగుతారు. దే కెన్ బి ఓన్లీ వన్ విన్నర్. ఓకే. ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ అవుతాయి కదా. దే కెన్ బి ఓన్లీ వన్ మిస్ యూనివర్స్, వన్ మిస్ వరల్డ్, వన్ మిస్ ఇండియా అలా. సో దే కెన్ బి ఓన్లీ వన్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ దిస్ సీజన్. ఓకే. సో ఇది బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మొత్తం అంతా జెన్జీ కిడ్సే చేస్తున్నారు మ్యాక్సిమం కంటెంట్ క్రియేటర్స్ అనేది. అంతే. ఐ డోంట్ థింక్ సో బికాజ్ ఎంతో మంది లైక్ వీ హ్యావ్ వన్ గ్రాండ్ పా కిచెన్. ఓకే. ఆయన తాతగారు స్టార్ట్ చేసింది ఇది. And we have so many senior citizens now who are so active in their content creation. వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు ఆఫ్టర్ 58-60 దే స్టార్టెడ్ Airbnbs, హోమ్ స్టేస్. అది అలానే కాకుండా దే స్టార్టెడ్ స్మాల్ స్కేల్ హోమ్ బిజినెస్, పచ్చళ్ళు, పిక్కల్స్ ఇట్లాంటివి వాళ్ళు చేసి అమ్ముతున్నారు, రెసిపీస్ నేర్పిస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ ఇది ఓన్లీ జెన్జీస్కి మాత్రమే లిమిటెడ్ అనేది. ఐ డోంట్ థింక్ సో బికాస్ దే ఆర్ సో మెనీ పీపుల్ లైక్ డిఫరెంట్ చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు అసలు ఆల్ఫా బీటాలు, వాళ్ళు ది ఆల్ఫా జనరేషన్, బీటా జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఇట్. ఐ థింక్ ఒక సర్టన్ ఏజ్ తర్వాతే వన్ షుడ్ బి ఎక్స్పోజ్ టు సోషల్ మీడియా. ఒక 16, 17 or 18 తర్వాత అది గవర్నమెంట్ ఎలాగో దాని మీద దే ఆర్ బ్రింగింగ్ ఇన్ రూల్స్. బట్ యా, సో అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ ఆన్ ఇట్. కానీ మీరు ఇప్పుడు ఇందాక ఫుడ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నారు కదా. సో వాళ్ళకి ఎలాంటి వస్తుంది అనేది నాకు డౌట్ వస్తుంది. అంటే ఎలాంటి చూస్తే తెలుస్తుంది. ఎలాంటి టాస్క్ ఇస్తారంటే ఫుడ్ వండమంటారా? అది దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ది షో. ఓకే. దోస్ ఆర్ దోస్ లిటిల్ ఎందుకంటే ఖచ్చితంగా ఇట్లాంటి డౌట్ అందరు, ఎందుకంటే ఇది ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోలేదు. వెరైటీ టెక్ వాళ్ళు ఉన్నారు, ఫుడ్ వాళ్ళు ఉన్నారు, కామెడీ చేసే వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. అవును, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. సో దట్ ఈస్ ద క్యాచ్ హియర్. సో ఇంతమంది డిఫరెంట్ కాంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొని రావడం అండ్ వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఎలా జరిపించడం అనేది ఈస్ ద హోల్ షో అబౌట్. ఓకే. అంటే దీంట్లో డిఫరెంట్ ఏజెస్ ఉన్నారా కంటెస్టెంట్స్లో? నేను తెలుసుకోవచ్చా? యా, ఈరోజు లాంచ్ చేసాము. సో పీపుల్ హ్యావ్ సీన్ డిఫరెంట్. యా అంటే ఈ మధ్య ఎలా అయిపోయింది, మీరు చెప్తున్నారు కదా నన్ను చూసిన తర్వాత, లేకపోతే నేను మిమ్మల్ని చూసిన తర్వాత, ఈ మధ్య ఏజ్ తెలియడం చాలా చిన్న వాళ్ళు ఎక్కువ అంటే కనిపించడం మెచ్యూర్గా ఉంటారు, చాలా మెచ్యూర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. సో లైక్ ఐ సెడ్ ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఎవరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా కనిపిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, అసలు ఎవరికి ఏం తెలియదు. రోజు ఒక వింత న్యూస్ వస్తూ ఉంటుంది. ఇట్స్ బికమ్ లైక్ దట్. ఎంత అయిపోయిందంటే కాంటెంట్ ఈ మధ్య అసలు ఫాలో కూడా అవ్వలేకపోతున్నాము. అవును, అంత అయిపోయింది. ఓవర్లాప్. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చి దాని ఓవర్లాప్ జరుగుతున్న వార్ న్యూస్ గురించి తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే మీతో అన్ని కనిపిస్తున్నాయి తప్ప. సో అంత కాంటెంట్ అయిపోయింది. సో మీరు జనరల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి యాక్టివ్గా ఉంటారా? నాకు అవసరం ఉన్నంత వరకు యాక్టివ్గా ఉంటా. ఓకే. అంటే ఈ వైరల్ న్యూస్లన్నీ ఇన్స్టాగ్రామ్ ద్వారానే మనకు తెలుస్తూ ఉంటాయి. నేను అస్సలు నా ఫీడ్ చూస్తేనే ఇట్ విల్ బి డిఫరెంట్. మై ఫీడ్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ యూ సే కార్టూన్ డాగ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. ఇట్స్ ఆల్ అబౌట్ మన కొత్తిమీరని ఎన్ని రోజులు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, దెన్ ఫ్యాషన్ గురించి, లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడుతున్నాను. వైరల్ కాంటెంట్ ఐ కీప్ మై సెల్ఫ్ మేజర్లీ అవే ఫ్రమ్ ఇట్ అండి. అంటే ఈరోజు ఒక లాంచ్ జరిగింది, సో ఖచ్చితంగా కొంచెం ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఐ విల్ బి యాక్టివ్ ఆన్ ఇట్. బట్ లేకపోతే ఇఫ్ ఐ ఓన్ అ డిజైనర్ డ్రెస్ అండ్ వాటిని ప్రమోట్ చేయాలి, అలా కాకుండా
యూనో ప్రత్యేకంగా కూర్చొని రీల్స్ చేయడం అవన్నీ మీరు నా పేజ్లో చూస్తే కూడా యూల్ నెవర్ ఫైండ్ ఇట్. ఏదో ఒకటి నేను ఏదైనా షూట్ చేసి ఉంటే ర్యాండమ్గా దాని మీద మ్యూజిక్ యాడ్ చేసి నేను పెడతాను తప్ప ప్రత్యేకంగా రీల్స్ క్రియేట్ చేయడం కానీ వాటి మీద యాక్ట్ చేయడం కానీ అవన్నీ until unless I have to promote something or I'm like I'm really not into it. Not that I don't like it, it's just that I'm not cut out for it. నేను చేసిన అది చెత్తగా కనిపిస్తుంది, I know that. So yeah. లేదులే మంచిగా ఉంటుంది. కాకపోతే మీ ప్రొఫైల్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకంటే నేను మీ ప్రొఫైల్ చాలా ఫాలో అవుతూ ఉంటా. Thank you. సో అంటే మీకు చాలా అంటే ఎక్కువ షోయిష్ కాకుండా నార్మల్గా ఇది ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే పెడతారని అనిపిస్తుంది నాకు. అంతే, లైక్ ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ డిసిజన్ నేను ఇలా ఉండాలి అని కాదు, దట్ ఈస్ వాట్ కమ్స్ న్యాచురలీ టు మీ. ఇప్పుడు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ టేక్ అ పిక్చర్. అండ్ నాకు బద్ధకం ఎక్కువ, ఐల్ బి వెరీ ఆనెస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా పోస్టింగ్ అండ్ ఆల్. ఎప్పుడో పెడతా నేను. ఉంటుంది ఫోన్లో ఉంటుంది కానీ పెట్టాలంటే అది నాకు అది కూర్చొని అది మొత్తం రీల్ చేయడం, అది సాంగ్ పెట్టడం, అది కొంచెం ఐఎమ్ లిటిల్ బిట్ ఆఫ్ బద్దకిస్ట్ అండ్ ఇట్ కమ్స్ టు దాట్. అండ్ ఆల్సో నాకు ప్రతిదీ పెట్టాలనిపించదు. అండ్ ఐల్ టెల్ యూ వెరీ జెన్యూన్ రీజన్ బిహైండ్ పర్సనల్ స్పేస్. నాట్ ఎవ్రీబడి హ్యాస్ ఇట్. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ అనవసరంగా వై షుడ్ వి రబ్ ఇట్, యునో లైక్ చాలా మంది ఒకరు చూసి బాధపడతారు. లైక్ నేను ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్ మై సెల్ఫ్. వెన్ యూ సీ సమ్ ఈ కొన్ని రిలేషన్షిప్స్ చూపిస్తారు, ఎంత లవీడవీగా ఉంటాయి అండ్ ఆల్ ఆఫ్ ఇట్, లైక్ ద పర్ఫెక్ట్ కపుల్ అవన్నీ. సమ్వేర్ మనకి కూడా అనిపిస్తుంది అది, అరే ఇది బాగుంది మాకెందుకు ఇలా దొరకలేదు అని. సో అది నాకు అనిపించేటప్పుడు ఇఫ్ ఐ షో దిస్ ఫ్యాన్సీ లైఫ్ ఆఫ్ మైన్ ఆర్ సంథింగ్, ఐఎమ్ ష్యూర్ ది అదర్ పర్సన్ ఆల్సో ఫీల్ రైట్ ఎక్కడో. సో ఐ థింక్ యూ షుడ్ బి అ లిటిల్ రియలిస్టిక్ అబౌట్ ఇట్. అంటే whoever wants to put it is their personal choice. కొన్ని నాకు కూడా అనిపిస్తుంది, కొంతమంది ఐ సీ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో దే ఆర్ గోయింగ్ ఇన్ లైక్ సమ్ ఫ్యాన్సీ అబ్రాడ్ ట్రిప్స్ అండ్ ఐమ్ లైక్ వావ్, యూనో ఐ విష్ even I could do that. So బట్ అగైన్ దేవుడు ఇది ఇచ్చేటప్పుడు మనం ఇది వాడాలి, దట్ దోస్ ఆర్ ది హైలైట్స్ ఆఫ్ దేర్ లైఫ్. సో దాని వెనకాల స్ట్రగుల్స్ ఉంటాయి, హార్డ్ వర్క్ ఉంటుంది. అక్కడ వరకు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి, డబ్బులున్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా డబ్బులు లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా వెనకాల కష్టాలు ఉన్నాయి. సో దాట్ కాన్షియస్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ థింక్. బట్ ఇన్ దట్ 1 minute ఇక్కడ కొంచెం అనిపిస్తుంది, అరే భలే ఉంది, ఫస్ట్ క్లాస్ అబ్రాడ్ అండ్ బ్లా బ్లా బ్లా, ఓ నైస్ కాశ్మీర్ స్నో, చిన్నగా అనిపిస్తుంది. సో కొన్నిసార్లు మనకి డబ్బులు ఉన్నా వెళ్ళే టైం ఉండదు, ఆ కరెక్ట్గా స్కెడ్యూల్ సెట్ అవ్వకపోవచ్చు. దేర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యూనో ఇన్ లైఫ్. సో యా, సో అది నాకు అనిపించేటప్పుడు పాపం ఎంతోమంది ఉంటారు యునో హూ మైట్ ఫీల్, ఐ సమ్టైమ్స్ ఫీల్ దట్ యునో అప్పుడప్పుడు పెట్టేస్తా బికాజ్ ఏదో ఒకటి పెట్టాలి అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు బి ఆనెస్ట్, ఇఫ్ గివెన్ అన్ ఆప్షన్, ఇఫ్ మన ఇప్పుడున్న లైఫ్లో సోషల్ మీడియా హెస్ బికమ్ సచ్ అ ప్రివలెంట్ థింగ్, అంటే కంపల్సరీ ఉండాలి దాని మీద. అక్కడ వాట్సాప్లో వచ్చేస్తే దాంట్లో కూడా క్రియేట్ చేయాలి, ఇక్కడ స్నాప్లో కూడా ఉండాలి, ఇటు ఉండాలి. యూనో యూ హ్యావ్ టు బీ దేర్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. బట్ ఇఫ్ గివెన్ అ చాయిస్, ఇఫ్ మన ఫీల్డ్ దీంతో కనెక్టెడ్గా ఉండుంటే ప్రాబ్లీ ఐ వుడ్ నాట్ బీన్ ఆన్ ఇట్. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ అయిపోయింది అన్నీ. సో మన బట్టలు వేసుకుని అక్కడ పెట్టాలి, జ్యువెలరీ వేసుకొని అక్కడ పెట్టి చూపించాలి. సో ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ ఉంది కాబట్టి. బట్ సమ్వేర్ డీప్గా అవసరం అయింది అన్నట్టు అవసరం. ఒకవేళ ఇట్స్ అ చాయిస్, కొంతమందికి అవసరం. ఒకవేళ గివెన్ అ చాయిస్ that if the fields were not merged and interconnected, if I could have this career without that, I would not be on that. Okay, ప్రెషర్గా ఉంటుందండి ఎంతో కొంత. యూ ఫీల్ లిటిల్ ప్రెషర్డ్, పోస్ట్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి. ఎక్కడో 5 million ఫాలోవర్స్ నుంచి నేను 4.8 వచ్చేసా. ఐమ్ లైక్ ఓకే, ఐఎమ్ నాట్ యాక్టివ్, వాట్ యూ ఎక్స్పెక్ట్? ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్, ఇంతమంది ఎందుకు తగ్గిపోయేది? ఓకే, ఐఎమ్ నాట్ యాక్టివ్గా లేనప్పుడు ఎలా ఉంటారు? ఏదో ఒకటి వాళ్ళు కూడా కావాలి కదా. సో యా. బట్ జనరలీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా అనేది జనాలకు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. వాళ్ళు పెట్టారు నేను పెట్టాలి, సంథింగ్ వీ ఫీల్ లైక్ ఫేక్, ఎక్కడో ఫేక్నెస్ కనిపిస్తూ ఉంటుంది కొంతమంది పోస్ట్లలో. లైక్ ఐ సెడ్, ట్రెండ్ మారుతున్నంత వరకు మనం కూడా మారాలి, దాంతో అడ్జస్ట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి, లేకపోతే వెనకుండిపోవాలి అంతే తప్ప. ఇంకా మళ్ళీ మనం వీ షుడ్ నాట్ క్రిబ్ దట్ ఏంటి ఇలా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇలా అయిపోతున్నారు అనేది. ఇదర్ యూ ఇవాల్వ్, adjust, or you
be where you are. There are only two options. Fakeness unna lekapona ante, see, I think every generation had their share of fakeness. Every generation రోల్డ్ గోల్డ్ వేసుకొని వచ్చి గోల్డ్ అని చెప్పే టైమ్స్ కూడా ఉండేవి. సో యా, ఐ థింక్ ఎవ్రీ జనరేషన్ దట్ ఈస్ దేర్. సో ఇట్స్ అబౌట్ ద పీపుల్ అండ్ మైండ్ సెట్. ఓకే, సో మీ రీసెంట్ పోస్ట్ చూసాను, మీరు వారణాసి వెళ్ళారు కదా? సెకండ్ టైం. సో మీ అంటే ఎక్కువ స్పిరిచువలా లేకపోతే? I'm very spiritual. I'm very, very spiritual. I believe in God a lot. I believe in our, in my religion, in my culture. I believe in it a lot. Okay. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఈ అమ్మాయిలు అనేది ఈ మధ్య 30s వచ్చేసరికి ఎందుకు అంత స్పిరిచువల్ అయిపోతున్నారు? ఇట్ ఈస్ నార్మల్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ నార్మల్ థింగ్. మీరు see, I'll tell you, this is a little elaborate topic. What I believe in, that పుట్టిన తర్వాత there are certain things that your parents tell you. Then మీ స్కూలింగ్, your కాలేజ్, జాబ్, ఒక 30sకే వచ్చేసరికి కాస్త మీరు సెటిల్ అవుతారు. అంటే ద నాయిస్, ఆ లైఫ్లో అంతా జరిగిన నాయిస్ ఉంటుంది కదా, జాబ్, స్టడీస్, సెటిల్మెంట్, పెళ్ళి, ఇల్లు కొనాలి. సో కంటిన్యూస్గా యూ హ్యావ్ దిస్ ప్రెషర్ గోయింగ్ ఆన్, దిస్ నాయిస్ ఇస్ గోయింగ్ ఆన్. సెటిల్మెంట్ సెటిల్మెంట్ సెటిల్మెంట్, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, ఈ ఏజ్ కల్లా అది. సో ఐ థింక్ బై ద టైమ్ యూ ఆర్ రీచింగ్ యువర్ 30s, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆ నాయిస్ తగ్గిపోతుంది. లైఫ్లో అనుకున్న మనం హ్యూమానిటీలో కొన్ని మైల్ స్టోన్స్ సెట్ చేసి ఉంటాం కదా, అవి పూర్తయిపోతాయి ఆ పాటికి, మోస్ట్లీ ఇన్ అ రెగ్యులర్ లైఫ్. సో దాని తర్వాత వాట్ నెక్స్ట్? దెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్వర్డ్స్, రైట్? ఓకే, నా యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ యువర్ జాబ్, అనుకున్న ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే ఫ్లాట్ కొనేసుకున్నారు, కార్ వచ్చేసింది, మమ్మీ డాడీ బాగున్నారు. వాట్ నెక్స్ట్? యూ స్టార్ట్ లుకింగ్ ఇన్వర్డ్. దెన్ యూ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఇంకెక్కడ, హౌ విల్ యూ నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, ఆర్ హౌ విల్ యూ నో what is your path, or what is your bigger reason for existing? ఇవన్నీ యూ స్టార్ట్ క్వశ్చనింగ్. అందుకే ఇప్పుడు మన పురాణాలు కూడా చూస్తే ఒక ఏజ్ తర్వాత పెద్ద పెద్ద రాజులు కూడా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు కదా. దే యూస్ టు టేక్ వన్వాస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా దిస్ ఈజ్ మై రిటైర్మెంట్ అని ఇంకా దేవుడి పేరు చెప్పుకుంటే ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు టువర్డ్స్ ది ఎండ్. సో ఇన్ దిస్ మోడర్న్ లైఫ్, దిస్ ఈజ్ కలియుగ్, ఇట్ ఈస్ నాట్ యునో సత్యుగ్ ఆర్ దేవ్యుగ్. This is Kaliyug now. So ఇప్పుడు ఉన్న వాటిలో I think after you come to that point in your life, when you start looking inwards, you want to see the bigger purpose of your life. దేనికి ఉన్నాను, ఎందుకు తింటున్నాను, ఎందుకు మార్నింగ్ లేస్తున్నాను, ఎందుకు ఉన్నాను, ఏం చేస్తున్నాను. So I think that is when you start, you know, looking for some divine intervention, which is a good thing, right? కాకపోతే ఈ ప్రెషర్ అనేది ఉంటుందా మీకు? అంటే మీకు మీరు ఇచ్చుకున్న ఉన్నా కూడా, లేకపోతే బయట నుండి అవుట్ సైడ్ నుండి వచ్చినా కూడా ఈ పెళ్లి ప్రెషర్ అనేది ఉంటుందా మీకు? నాకైతే లేదు. మై మదర్, మై ఫ్యామిలీ ఈజ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అంటే ఏదో ఒక సంవత్సరంలో ఒకసారి అది పురుగు ఉంటుందిలే, తప్పదు, అది ఎప్పుడెప్పుడో అది చిన్న టాపిక్ కింద వచ్చేస్తుంది. బట్ దెర్ ఇస్ నో ప్రెషర్ ఆన్ మీ. I have a very, very progressive mother and a very progressive family who have never ever created that kind of noise around me. నా మమ్మీ పెళ్లి చేసుకున్నప్పుడు 28లో చేసుకుంది ఆ కాలంలో. సో నో. సో మీరు ఇందాక అన్నట్టు మీకేమన్నా అనిపిస్తుందా ఇట్లా కపుల్స్ ఫొటోస్ చూసినప్పుడు ఒక చిన్న అదే అదొక దట్ ఫర్ లైక్ అ మిల్లీ సెకండ్, లైక్ ఫర్ అ మిల్లీ సెకండ్. బట్ అట్లాంటి అది దొరకాలి కదా. బట్ లైక్ ఐ సెడ్, దోస్ ఆర్ ఓన్లీ ద హైలైట్స్ ఆఫ్ లైఫ్. ట్రూ, దోస్ ఆర్ ఓన్లీ ద హైలైట్స్ ఆఫ్ లైఫ్. యా, అవి చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే గో విత్ ద ఫ్లో అయిపోతే ఇంకా ఫ్లోయే. ఓకే, సో మన ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఇప్పుడు మీరు షో స్టార్ట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. కాకపోతే వచ్చే రోజుల్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఒక కెరీర్గా మారుతుందా, లేకపోతే జెన్జీ మీద ఎఫెక్ట్ అవుతుందా? మారిపోయింది ఆల్రెడీ. ఐ థింక్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్, వాళ్ళకి కూడా ఒక ప్రాపర్ అఫీషియల్ రికగ్నైజేషన్ వస్తుంది. దే విల్ ఆల్సో బీ ఎంటైటిల్డ్ ఫర్ టాక్సెస్, యునో దీస్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్. సో దట్ ఇంకా మారిపోయింది. మారడానికి ఇంకా స్కోప్ లేదు, మారిపోయింది. ఇట్ ఈస్ బికమ్ a very good way of generating income for themselves. ట్రూ, అట్లా ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామే. కాకపోతే ఈ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి ఇదే ఫ్యూచర్ అని? అంటే లైక్ ఐ సెడ్, యూ హ్యావ్ టు ఇవాల్వ్. పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అంటే, ఐ థింక్ మై మదర్స్ టైమ్
అప్పుడు ఓన్లీ టీచర్ అవ్వడం కానీ, స్టెనోగ్రాఫర్ అవ్వడం కానీ, నర్స్ అవ్వడం కానీ, అట్లా డాక్టర్ కూడా లేకపోతే ఏదైనా ఇంకా ఇంకా వేరే వేరే చేయాలంటే దట్ వాజ్ అన్అచీవబుల్. అలా ఎలా నువ్వు ఇదే చేయాలి. నేను వచ్చేసరికి నా టైంలో అదేంటి నువ్వు ఆర్ట్స్ తీసుకుంటావా, అదేంటి నువ్వు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తావా, అదేంటి, బికాజ్ నేను ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ ఈ రెండిటికే వాల్యూ ఉండేది. సో దట్ వాజ్ అగైన్ వన్ ఛాలెంజ్. ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు చదువుకుంటున్నావు అవసరమా, సో థింగ్స్, సో దాట్ పేరెంట్స్ కన్విన్స్ చేయడం అనేది అది ఇప్పుడు నేను నా పేరెంట్స్ని అది సో దాట్ ఆ కన్విన్సింగ్ అనేది అది ఎప్పటికీ జరుగుతూ ఉంటేనే ఆ మార్పులతో అది జరుగుతూనే ఉంటుంది. సో ఈ కాలంలో ఎలా అంటే పేరెంట్స్ కూడా జెన్జీలాగా మారిపోతున్నారు, వాళ్ళకి వేరే అంతే ఆప్షన్ కదా. లేదు. ఇప్పుడు నా అమ్మమ్మ తాతయ్య నా మమ్మీ రకంగా మారారు, నా మమ్మీ వాళ్ళు నా రకంగా మారారు. ఇప్పుడున్న జనరేషన్ లిటరల్ ఇప్పుడైతే నాకు నిజం చెప్తున్నాను, ఇప్పుడున్న పేరెంట్స్కి అయితే ఇంకా మంచి అది వచ్చింది. ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. మన కాయగూరలు ఎలా గ్రో చేయాలి, మనం వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేయాలి, ఒకవేళ మనకి ఇంటర్నెట్ అంటే ఇఫ్ ఏదైనా పెద్ద వార్ అయితే కానీ, లేకపోతే ఎట్లాంటి కోవిడ్ లాంటి పాండమిక్ అయితే సెల్ఫ్ సస్టైనబుల్గా ఎలా బతకాలి అనేది ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, విచ్ ఇస్ లెర్నింగ్ లైఫ్ స్కిల్స్. We never got to learn those things. మనకి పర్టికులర్ కెరియర్స్. I think now they are so gender neutral. కుకింగ్ అనేది అబ్బాయిలు నేర్చుకుంటున్నారు, అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారు. దేర్ ఇస్ నో డిజైనర్స్ అనేది అబ్బాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. మేకప్ లో అబ్బాయిలు కూడా ఇంట్రెస్ట్, జస్ట్ రాయడంలోనే కాదు వాళ్ళు కూడా పూసుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ సో జెండర్ న్యూట్రల్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్, ఐ మీన్ ఇట్స్ అ గుడ్ థింగ్. నార్మల్ అయిపోతుంది. It's being normalized. It's a good thing. ఓకే. సో అలాగే ఈ షో ఎలా ఎంటర్టైన్ చేస్తుంది అంటే డిఫరెంట్ షో అంటే చాలా షోస్ ఉన్నాయి మనకి. సో దాంతో డిఫరెన్స్ ఏంటి మనకి అన్ని షోస్తో ఎలా? ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని ఎవరు షో చేయలేదు, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. ఇప్పటిదాకా అయితే ఇది జరగలేదు. అండ్ ఇది కాకుండా దేర్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనం మన జ్యూరీ వాళ్ళని జస్ట్ జ్యూరీ ఏదో వాళ్ళు వచ్చి స్కోర్స్ ఇచ్చి ఇట్లా కాదు, దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విత్ వాళ్ళు ఇప్పుడు ఒక సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్ని చూసేటప్పుడు వాళ్ళ లైఫ్లో ఏమేమి జరిగిందో ఎక్కడో మన లైఫ్లో కూడా జరుగుంటుంది. సో ఆ విషయాలు ఉంటాయి అక్కడ. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఇట్స్ అ రియాలిటీ షోతో ఖచ్చితంగా మనం అనుకుంది ఎప్పుడు జరగదు రియాలిటీ షోలో. వాట్ ఎవర్ వి థింక్ ఇట్స్ నెవర్ ద వే దట్ ఇట్ గోస్. మనం ఏది ప్లాన్ చేస్తే అది అస్సలు జరగదు. సో సో దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ మిస్హాప్స్ నుంచి ఫన్ క్రియేట్ అవుతుంది. సో రియాలిటీ షో ఏముండదు. రియాలిటీ షోలో ఓన్లీ ఒక 10% మేము అనుకుంటాము, మిగతా అంతా విత్ ద ఫ్లోనే వెళ్తుంది. అయ్యో మనం జడ్జెస్ గురించి మాట్లాడలేదు. అదే జ్యూరీ మెంబర్స్ అదే అంటున్నాను కదా. జ్యూరీ వాళ్ళు మన లక్ష్మి గారు అండ్ హర్ష గారు. అండ్ హర్ష గారు ఆయన కెరియర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. హీ వాజ్ ఏ యూట్యూబర్ అండ్ హిస్ కెరియర్ స్టార్టెడ్. హీస్ లైక్, అందుకే ఆయన పేరు కూడా మనం ఓజీ వైరల్ హర్ష అని పెట్టాము, బికాస్ హీ ఈస్ ది OG of when all this, none of this existed. And Lakshmi garu to, you know, she's such what you say, such a bold and a correct word kaadu, she's such a self aware person. ఆమె దగ్గర నుంచి ఆమె మాటలు వినేటప్పుడు అవును కదా, సో such a self aware person. ఆమె ప్రతి ఒక్క టాపిక్ మీద she knows a lot. People misunderstand her or whatever, that's a different scenario, but in depth she's such a wonderful person, so much to learn from. She's such a self aware person. So you know, so they are also involved in this show on many levels. లక్ష్మి గారు బాగా అప్డేటెడ్ ఉంటారు మన జనరేషన్ తో. యూట్యూబ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ అన్ని చేస్తూ ఉంటారు, రీల్స్ మీరు చూస్తుంటారా? సో రష్మి గారు ఇంకా ఏమేమి షోస్ చేస్తున్నారు? మామూలుగా ఈటీవీ షోస్ చేస్తున్నారు, అవి జరుగుతున్నాయి. సో సినిమాలు ఎప్పుడు? అది నా దగ్గర వచ్చినప్పుడు. మన లైన్లో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎవరికి ఇంటర్వ్యూ చేస్తున్నారో కూడా మీకు తెలియదు. ఇట్స్ సచ్ అన్ అన్సర్టన్ ఫీల్డ్. ఇట్ ఈస్ సచ్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది తెలీదు. రేపు మార్నింగ్ లెగ్గానే ఐ మైట్ జస్ట్ సీ ఎ మెసేజ్ దట్ ఐ హావ్ అ బిగ్ ఆఫర్ ఫ్రమ్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో ఇట్స్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, నాకు ఇప్పటికీ గ్లామర్ కోసం ఇప్పటికీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్స్, ఇది అది వస్తూనే ఉన్నాయి. 4 days క్యారెక్టర్, 5 days క్యారెక్టర్, బట్ ఆల్ గ్లామ్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ విల్ షో మీ ఇన్ అ డిఫరెంట్ లైట్. ఓకే, గ్లామ్ చేయడం నాకు ఇప్పటికీ ఇష్టం, చేస్తా, బట్ అది ఒక్కసారి కాస్త ఆ మార్పు చూపించి
that okay, I can do this also. After I get something like that, I'll go back to that again. ఓకే. సో ఎందుకు అడిగానంటే మా అందరికీ రష్మి గారు చాలా ఫేవరెట్, చాలా ఇయర్స్ నుండి. Thank you so much. That means a lot. సో మీకు కూడా సపరేట్గా ఫ్యాన్స్ ఉన్నారు, అది కూడా మీకు తెలుసు. Okay. తెలీదా మీకు? No, సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు యాక్టివ్గా ఉండట్లేదు కాబట్టి మీకు తెలుస్తలేదు. కాదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ వాళ్ళు ఎప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్కండిషనల్గా. నేను యాక్టివ్ ఉన్నా లేకపోయినా దే స్టిల్ అన్కండిషనలీ సపోర్ట్ మీ. అంటే ఒక ఫేవరెట్ యాక్ట్రెస్ ఎలా ఉంటుందో మాకు ఒక ఫేవరెట్ యాంకర్ కూడా ఉంది. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఈ షోలో మీరు మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. సో అలాగే వేరే షోస్ కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. సినిమాలు కూడా ఏదైనా వస్తే మీకు నచ్చినవి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని మీరు అనుకునేవి అలా కూడా రండి. డెఫినెట్గా. కానీ యాజ్ అ హోస్ట్ నేను 7 days a week కనిపిస్తే మీకు కూడా చిరాగ్గా ఉంటుంది కాబట్టి నాట్ పాసిబుల్. ప్రస్తుతానికి 3 shows జరుగుతున్నాయి. అండ్ ఐ థింక్ ఆన్ అన్ యావరేజ్ ఒక 2 shows అయితే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ చేస్తే కూడా ఫేడ్ అవుట్ అయిపోతాం. అంతే కదా, 7. అండ్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండే, టీవీలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో, వాట్సాప్లో ఎన్ని చోట్ల కనిపిస్తూ ఉంటే పాప వాళ్ళు కూడా అర్థం కాదు ఎక్కడ చూడాలి అనేది. సో నాకు ఈరోజు కూడా చాలామంది క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ, ఐ షుడ్ క్లారిఫై దిస్ ఓవర్ హియర్. అక్కడి నుంచి ఎంతమందికి ఈ విషయం వెళ్ళిందో లేదో చాలామంది నాకు అడిగారు. ఇప్పుడు ఏంటి మీరు కాంట్రాక్ట్ ఉంటుంది కదా, వదిలేసుకొని వచ్చేస్తారా ఏంటి అది ఇది. లేదు అండి, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. చాలామంది అన్నారు మీరు బయట ఎందుకు షూట్ చేయట్లేదు, బయట ఎందుకు మీరు ఓన్లీ మల్లెమాలతోనే ఎందుకు వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ ఐఎమ్ డూయింగ్ అ షో. నాకు ఇంకో ఛానల్ నుంచి సేమ్ కాన్సెప్ట్, సేమ్ కామెడీ షో వస్తే నేను ఎలా చేస్తాను? ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ బేస్ ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ ఇంకో ఛానల్లో సేమ్ ఇంటర్వ్యూ చేయలేరు కదండి. అండ్ కొన్నిసార్లు ప్రైమ్ టైం క్లాష్ అవుతూ ఉంటుంది. కాన్సెప్ట్ అండ్ స్లాట్ క్లాష్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి వదులుకోవాలి. అండ్ నేను ఈ షో ఎన్నో సంవత్సరాల నుంచి 13th year గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఉన్నంత కాలం అండ్ అట్ ద సేమ్ టైం ఆ షో ఉన్నంత కాలం నేను ఖచ్చితంగా ఆ షోలో ఉంటాను. అంటే ఇంకా మళ్ళీ ఇంకా సర్లే అమ్మ ఇంకా చాలు నువ్వు వెళ్ళు అన్నంత వరకు అయితే నేను ఖచ్చితంగా ఉంటాను వితౌట్ ఎనీ హార్డ్ ఫీలింగ్. సో నాకు ఇంకో కామెడీ షో వస్తే మాత్రం నేను చేయలేను, బికాజ్ ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు జబర్దస్త్ కాబట్టి. అండ్ నా కెరియర్ నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ షో. సో మై ఫస్ట్ లాయల్టీ విల్ ఆల్వేస్ బి టు దట్ షో. నేను ఎక్కడ షూటింగ్ చేసినా, ఎన్ని సినిమాలు చేసినా, ఏది చేసినా ఆ నెలకి ఆ 2 రోజులు వెళ్ళి నేను ఆ షూట్ కంపల్సరీ చేస్తాను. సో అందుకే ఇంకా దానికన్నా ఇంకా వేరే ఏం రీజన్ లేదు. బయట నుంచి షోస్ వచ్చేటప్పుడు కూడా అది సేమ్ కాన్సెప్ట్ అవుతుంది కాబట్టి. బికాజ్ ఇప్పుడు చూస్తున్నారు ఎక్కువ రియాలిటీ షోస్లో కామెడీ. అండ్ నా ఇంకో శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే ఇట్స్ బికమ్ అ ట్రెండ్ నౌ. లైక్ ప్రతి ఒక్క షోలో యూ హ్యావ్ కామెడీ, సింగింగ్, స్కిట్స్, డాన్స్ అన్నీ ఒకే షోలో చేస్తున్నారు. ఫుల్ ప్యాకేజ్ లాగా, ఫుల్ మీల్స్ లాగా ఒకే షోలో చేస్తున్నారు. సో సేమ్ కాన్సెప్ట్ క్లాష్ అయ్యేసరికి ఐ కాంట్ టేక్ అప్ ది అదర్ షో. బట్ ఈ షో రాగానే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? కంప్లీట్లీ డిఫరెంట్. అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సో ఐ కుడ్ హ్యాపీలీ డూ దిస్ షో. ఓకే. సో ఎనీవే వీఆర్ వెయిటింగ్ ఫర్ July 3rd. Yes, July 3rd, 2026 only on ఆహా. ఓకే. సో ఎంటర్టైన్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. Yes, మేము ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాము విత్ our top 10 Telugu influencers. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం రష్మి గారు. Thank you, Annie. Thank you. It was lovely talking to you. Thank you.